ముస్లింలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన విద్వేష వ్యాఖ్యలు అక్కడి ప్రజల్లో విభజన భావాలను రేకెత్తించాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఉదాహరణకు ఒక కేస్ స్టడీని గమనిస్తే గౌవాతి శివార్లోని చంద్రపూర్లో ఒక టీ స్టాల్ వద్ద కూర్చొనున్న 26 ఏళ్ల రోహన్ దాస్ మాట్లాడుతూ, మియాలను అస్సాంలో ఉండడానికి ఎందుకు అనుమతించాలి, వారు అక్రమ వలసదారులు కాదా, వారిని వెనక్కి పంపాలని అంటున్నాడు. అయితే బంగ్లాదేశీ ముస్లింలు కూడా మనుషులేనని మనం మర్చిపోకూడదు. ముఖ్యమంత్రి ఉపయోగించే భాష సరైనది కాదు, మానవత్వం అని ఒకటి ఉంటుంది. స్థానిక ముస్లింలు తమ పత్రాలను చూపించి దేశంలోనే ఉండగలరు కాబట్టి వారికి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు అని నొక్కి చెప్పాడు. బంగ్లాదేశ్ నుండి వచ్చిన మియా ముస్లింలను మాత్రమే వెనక్కి పంపాలి. ఈ దేశం హిందువులది. బంగ్లాదేశ్ హిందువులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. కాబట్టి బంగ్లాదేశ్ హిందువులకు రాష్ట్రంలో నివసించే పూర్తి హక్కు ఉందని దాస్ అన్నారు. ఈ పరిణామాన్ని గమనిస్తే గత కొన్నేళ్లుగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు ఆయన విధానాలను ప్రతిబింబిస్తున్నాయి. వ్యవస్థాగత వర్ణ వివక్షగా పరిగణించే ఈ చర్యల్లో ఆయన ఒక జాతి ప్రజలందరినీ ఆర్థికంగా దిగజార్చాలని పిలుపునిచ్చారు. ఇది జాతీయ అంతర్జాతీయ వార్తలలో ప్రముఖంగా నిలిచింది. కాగా అస్సాం సీఎం శర్మ తనను తాను అస్సాం గొంతుకగా అభివర్ణించుకుంటారు. అయినప్పటికీ అస్సామీయులందరూ ఆయన భాష తమదని భావించడం లేదు. గౌవాతి దాని శివారు ప్రాంతాలను పరిశీలిస్తే ముఖ్యంగా బంగ్లాదేశీ ముస్లింలను నిరంతరం అమానవీయంగా చూడటం పట్ల ప్రజలు అసౌకర్యంగా ఉన్నారని, శర్మ ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని భావిస్తున్నారని తెలుస్తుంది. టీ స్టాల్ వద్ద రోహన్ దాస్ పక్కన కూర్చున్న 40 ఏళ్ల తాలిముద్దీన్ ఆ సంభాషణను శ్రద్ధగా వింటున్నాడు. దాస్ తన మాటలు ముగించాక, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఎంతమంది ముస్లింలు చనిపోయారో మీకు తెలుసా? ముస్లింలు ఎప్పుడూ తమ గుర్తింపు కార్డు చూపించాలని మీరెందుకు కోరుకుంటున్నారు? మీరు హిందువులందరినీ స్వాగతిస్తున్నారు, కానీ ఈ దేశం కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా అనేక వర్గాలకు చెందినదని మీకు గుర్తు లేదా? మా నాన్నగారి పూర్వీకుల ఆస్తిపై ఏ బంగ్లాదేశీ ముస్లిం కూడా కూర్చోవడం నాకు ఇష్టం లేదు, కానీ కేవలం ఒక వర్గానికి మాత్రమే స్వాగతించమని చెప్పడం తప్పు అని హితవు పలికాడు. స్థానిక ముస్లింలతో తనకు ఎలాంటి సమస్య లేదని, కేవలం మియాలను మాత్రమే పంపించి వేయాలని కోరుకుంటున్నానని దాస్ పునరుద్ఘాటించారు. వారు ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నారు, ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. ఎవరిని అక్రమంగా ఉండడానికి మేము అనుమతించలేము. న్యూ గౌవాతి నియోజకవర్గ ఓటరు అయిన దాస్ ఒక ఆర్కిటెక్ట్. తాలిముద్దీన్కు మొబైల్ షాప్ ఉంది. ఆయన దిమోరియా నియోజకవర్గంలో తన ఓటు వేయనున్నారు. కొత్త గౌవాతిలో బీజేపీకి చెందిన దీప్టు రంజన్ శర్మ, కాంగ్రెస్కు చెందిన శాంతను భోరా, గౌవాతి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ కుశాల్ కుమార్ శర్మల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తనను బరిలోకి దించకపోవడంతో కుశాల్ కుమార్ శర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇదిలా ఉండగా దిమోరియా షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వు అయిన నియోజకవర్గం. అస్సోం గణ పరిషత్కు చెందిన తపన్ దాస్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమిలో భాగంగా పోటీ చేస్తుండగా కాంగ్రెస్ కిషోర్ కుమార్ భారువాను బరిలోకి దించింది. ఈ కొత్త నియోజకవర్గంలో గతంలో ఉన్న దిస్పూర్ నియోజకవర్గంలోని కొన్ని భాగాలు ఉన్నాయి. మార్చి 27న లఖింపూర్లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో అస్సాం సీఎం శర్మ మాట్లాడుతూ, ఈసారి మేము బంగ్లాదేశీ విషయాల వెన్నెముకగానే విరిచేస్తాము, తద్వారా వారు అస్సామీ ప్రజలను ధిక్కరించలేరు. గత 5 ఏళ్లుగా తన ప్రభుత్వం ఇప్పటికే అటువంటి వారి చేతులు కాళ్ళు రాజకీయంగా విరిచేసిందని పేర్కొన్నారు. తను బంగ్లాదేశ్ నుండి వచ్చే అక్రమ వలసదారులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటానని, ముస్లింలందరినీ కాదని చెప్తూ శర్మ తన వైఖరిని పలు సందర్భాల్లో సమర్థించుకున్నారు. అలాగే మియా అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా తను భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని మాత్రమే ఉద్దేశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 26న ముస్లింలను లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై శర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం గౌవాతి హైకోర్టు ఆయనకు నోటీసు జారీ చేసింది. జనవరి 27న టిన్సుకియా జిల్లాలోని దిగ్బోయిలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమం సందర్భంగా శర్మ మాట్లాడుతూ, కాంగ్రెస్ నన్ను ఎంత కావాలంటే అంత తిట్టుకోనివ్వండి, మియా ప్రజలను బాధ పెట్టడమే నా పని ఆయన అన్నారు. ఆ తర్వాత జనవరి 27న అస్సాం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ముస్లింలను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలి, రిక్షా ఛార్జీ 5 అయితే వారికి 4 ఇవ్వండి, వారు ఇబ్బందులు ఎదుర్కొంటేనే అస్సాం విడిచి వెళ్తారని వ్యాఖ్యానించారు. ఇవి సమస్యలని మాకు చెప్పి ప్రయోజనం ఏమిటి? మేము దీన్ని బహిరంగంగానే చెప్తున్నాము, దాచడం లేదు. ఇంతకుముందు ప్రజలు భయపడ్డారు, ఇప్పుడు నేనే స్వయంగా ప్రజలు ఇబ్బందులు పెడుతూనే ఉండమని ప్రోత్సహిస్తున్నాను. మీరందరూ కూడా వారికి ఇబ్బంది కలిగించాలి, వారికి సానుభూతి తెలిపే వార్తలు ప్రచురించవద్దు, లేకపోతే మీ సొంత ఇంట్లోనే లవ్ జిహాద్ జరుగుతుందని అస్సాం సీఎం మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన మేనిఫెస్టోలో తిరిగి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రవేశపెడతామని, అలాగే సంఘ్ పరివార్ లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్లను అంతం చేయడానికి ఒక చట్టాన్ని తీసుకువస్తామని వాగ్దానం చేసింది. ఈ కల్పిత కుట్రలలో ముస్లింలు, హిందూ మహిళలను మతం మార్చడానికి
భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారని సంఘ్ పరివార్ ఆరోపిస్తుంది. ఈ మేరకు గౌహతిలోని బెల్టులో లా మార్కెట్లో 50 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి అరుణ్ కలిథాను మీడియా ప్రశ్నించగా, దిస్పూర్ నియోజకవర్గంలోని ఏ అభ్యర్థికి ఓటు వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. గౌహతిలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్లను ప్రస్తావిస్తూ గర్వంగా నవ్వుతూ ఈ ప్రభుత్వం కనీసం కొంతైనా పనిచేసిందని నేను చెప్పాలనుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. అస్సాం సీఎం శర్మ ఇటీవల ప్రకటన ప్రసంగాల గురించి విన్నారా అని అడిగినప్పుడు ఆయన హావాభావాలు మారిపోయాయి. ఆయన రాజకీయాలు చేస్తున్నారు, మేము రాజకీయాలు చేయము, నేను అలాంటి ప్రకటనలను సమర్థించను అని కలితా అన్నారు. మియా ముస్లింల విషయంపై దిస్పూర్ నియోజకవర్గ ఓటర్ చలియా మాట్లాడుతూ మియా ముస్లింలకు వ్యాపారం ఇవ్వకూడదని ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ వారు సరైన వారు కాదని వారిని పట్టించుకోకూడదని మనం భావించినా అది ఆచరణ సాధ్యం కాదు. వారి పండుగల సమయంలో 2 రోజులు పనిచేయనప్పుడు మేము ఇబ్బంది పడతాము. కూరగాయలు అమ్మడం నుండి మాంసం ఆటోల వరకు మేము ఆధారపడాల్సిన ఎన్నో సేవల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. గౌహతిలోని పత్తర్ గౌరీలో ఒక చిన్న గాజు దుకాణం యజమాని అయిన 55 ఏళ్ల కృపానంద్ శర్మ కూడా ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముస్లింలు ఏ పని చేయడానికైనా వెనుకాడరని ఆయన నొక్కి చెప్పారు. శర్మ సుమారు 2 దశాబ్దాల క్రితం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుండి గౌహతికి వలస వచ్చారు. మనం ఈ గందరగోళాన్ని ఎందుకు పట్టించుకోకూడదు? బీజేపీ మధ్యతరగతి ప్రజల కోసం కాదు, వారు తిరిగి అధికారంలోకి వస్తే మనం మరింత పేదవాళ్ళం అవుతాం. మన సమస్యలు తీరవు. కేవలం పెద్ద వ్యాపార సంస్థలే డబ్బు సంపాదిస్తాయి. మన దృష్టి మరల్చడానికే వారు ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. కుంకి చౌదరి లేదా ఆమె తల్లి ఆహారపు అలవాట్లపై వ్యాఖ్యానించే హక్కు శర్మకు లేదని ఆయన నొక్కి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని ప్రజలను బీఫ్ తినవద్దని ఏ బీజేపీ నాయకుడైనా అడగలరా? ప్రజలను ప్రతి చోట శాంతియుతంగా జీవించనివ్వాలి. కుంకి చౌదరి సెంట్రల్ గౌహతి నుండి అస్సాం జాతీయ పరిషత్ అభ్యర్థి. ఈ పార్టీ కాంగ్రెస్తో పొత్తులో ఉంది. ఏప్రిల్ 2న ముఖ్యమంత్రి శర్మ మాట్లాడుతూ ఆమె తల్లి సుజాత గురుంగ్ చౌదరి ఇన్స్టాగ్రామ్లో బీఫ్ తింటున్న ఫోటోలను పోస్టు చేసి సనాతన ధర్మాన్ని సవాల్ చేసే వ్యాఖ్య చేశారని ఆరోపించారు. ఆమె పోస్టు పశు సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందని, దీనివల్ల ఆమెకు 3 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చునని కూడా శర్మ అన్నారు. కుంకి చౌదరి ఆ ఆరోపణలు నిరాధారణమైనవని అన్నారు. ఆమెకు వ్యతిరేకంగా బీజేపీ హిందీ మాట్లాడే అస్సామీయేతర వ్యక్తి అయిన విజయ్ కుమార్ గుప్తాను బరిలోకి దింపింది. గుప్తాపై అస్సామీ సమాజంలో స్వల్ప అసంతృప్తి ఉన్నప్పటికీ గణనీయమైనటువంటి హిందీ మాట్లాడే జనాభా ఉన్న ఫ్యాన్సీ బజార్, పాన్ బజార్, జిఎస్ రోడ్ వంటి ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని కాషాయ పార్టీ దీని యొక్క సురక్షితమైనటువంటి ఎత్తుగడగా భావిస్తుంది. లండన్లోని యూనివర్సిటీ కాలేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన 27 ఏళ్ల కుంకి చౌదరి 70 ఏళ్ల సీనియర్ నాయకుడు గుప్తాతో పోటీ పడడమే ఈ పోటీని ఆసక్తికరంగా మార్చింది. శర్మ దుకాణం పక్కన 40 ఏళ్ల మహమ్మద్ సిరాజుల్కు సోఫాల దుకాణం ఉంది. అతను సెంట్రల్ గౌహతి ఓటరు. సిరాజుల్ పుట్టకముందే దశాబ్దాల క్రితం అతని తండ్రి గ్రామీణ బీహార్ నుండి గౌహతికి వలస వచ్చారు. ఏ రాజకీయ నాయకుడు ఏమన్నా సరే, నా వ్యాపారంలో నేను ఎప్పుడూ ఎలాంటి సమస్యను ఎదుర్కోలేదు. నా కస్టమర్లలో 95% మంది హిందువులే. నిజానికి 95% కంటే ఎక్కువే. నేను పని కోసం అందరి ఇళ్లకు వెళ్తాను. ఎవరు ఎప్పుడు దురుసుగా ప్రవర్తించలేదు అని ఆయన ఆత్మవిశ్వాసంతో చెప్పారు. అయితే తాలిముద్దీన్ మాత్రం జాగ్రత్తగా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలు రాష్ట్రంలోని సామాజిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అది మారడానికి తరతరాలు పట్టవచ్చునని ఆయన భావిస్తున్నారు. ఒక నాయకుడు ఆ విధంగా మాట్లాడడం చూడడానికి బాగుండదు. నేను అలా మాట్లాడగలను, కానీ హిమంత తన పదవికి తగ్గిన గౌరవం ఇచ్చి సక్రమంగా మాట్లాడాలి. అయితే మియాలను వెనక్కి పంపాల్సిందే అనే విషయంలో మాత్రం నేను ఆయనతో ఏకీభవిస్తాను అని గౌహతిలోని సోనాపూర్లోని జుబిన్ క్షేత్రాలో పుస్తకాలు విక్రయించే 45 ఏళ్ల బినయ్ లహార్కర్ అన్నారు. మియాస్పై వచ్చిన అవమానకరమైన వ్యాఖ్యలపై మాట్లాడడానికి చంద్రపూర్ వస్త్ర విక్రేత కల్పిత వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. మరింతగా ప్రశ్నించగా అందరూ కలిసి జీవించాలి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ముస్లిమా లేక హిందూ అని చూడము. కేవలం సేవలు పొందడానికి వెళ్తాము. రక్తంలో ఎలాంటి తేడా లేదని ఆమె అన్నారు. ఇతరుల మాదిరిగానే మియాస్పై ముఖ్యమంత్రి అభిప్రాయాలను గృహిణి అయిన 29 ఏళ్ల ఆర్తినాథ్ చౌదరి కూడా తీవ్రంగా విమర్శించారు. మనం మానవత్వాన్ని పరిణలోకి తీసుకోవాలి. ఏదైనా సమాజం వెన్నెముకను విరగొడతామని చెప్పడం పూర్తిగా తప్పు. అది కేవలం పొరపాటు. ముస్లింలందరూ ఒకటే అని మనం ఎలా చెప్పగలం? హిందువులందరూ ఒకటేనా? ప్రతి చోట మంచి చెడ్డ వ్యక్తులు ఉండరా అని ప్రశ్నించారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ఎలాగైనా నెగ్గేందుకు సీఎం హిమంత బిశ్వ శర్మ ముస్లింలపై విద్వేషాలను వెళ్ళగక్కుతున్నారు. అయితే అక్కడి ప్రజల్లో కొంతమంది ఖండించడం కొంత మేలుగా చెప్పుకోవచ్చు. దేశంలో పెరుగుతున్న మత్తు పదార్థాల బెడద, సైబర్ నేరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నేడు పోలీస్ బలగాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు ఇవేనని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి 2 వైపుల పదునున్న కత్తిలా మారడంతో నేరాల స్వరూపం గణనీయంగా రూపాంతరం చెందిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కొత్త ముప్పును ఎదుర్కొనే బాధ్యత పోలీసులదేనని ఆయన నొక్కి చెప్పారు. ముఖ్యంగా విద్యావంతులైన యువతలో మత్తు పదార్థాల దుర్వినియోగం పెరగడంపై రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మేరకు 74వ బిఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 ముగింపు వేడుకల్లో సీఎం ప్రసంగిస్తూ చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై క్రీడలు ఉత్పాదక కార్యకలాపాలకు దూరమవుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. క్రీడలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం ద్వారా యువతను పబ్బు, డ్రగ్స్ సంస్కృతికి దూరం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన పంజాబ్ ఇప్పుడు మాదక ద్రవ్యాల వ్యసనంతో పోరాడుతుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. దేశ యువత తప్పుడు మార్గంలో వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. దేశ నిర్మాణానికి సమాజంలోని అన్ని వర్గాలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. 1950, 1960 దశకాలలో ఈ నగరం భారత ఫుట్బాల్కు కేంద్రకంగా విరజిల్లిందని, 1956 ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన 7గురితో సహా అనేక మంది అత్యుత్తమ ఆటగాళ్లను తయారు చేసిందని ముఖ్యమంత్రి హైదరాబాద్ క్రీడా వారసత్వాన్ని హైలైట్ చేశారు. యువ క్రీడాకారులకు, ముఖ్యంగా బలహీన వర్గాల వారికి స్ఫూర్తినిచ్చేందుకు, వారితో కలిసి ఆడేందుకు అవకాశాలు కల్పించడానికి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్కు ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ క్రీడా పోటీలలో భారతదేశ ప్రదర్శనను మెరుగుపరచడానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సంస్థ తన పాలక మండలిలో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలను చేర్చుకుంటుందని, పతకాలను సాధించే అథ్లెట్లను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటుందని ఆయన అన్నారు. భారతదేశ ఒలింపిక్ ప్రదర్శనను ప్రస్తావిస్తూ తక్కువ జనాభా ఉన్నప్పటికీ గణనీయమైనటువంటి విజయాన్ని సాధించిన దక్షిణ కొరియా వంటి దేశాలతో ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఎత్తి చూపారు. మెరుగైన మౌలిక సదుపాయాల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 2 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్ 1 అధికారిగా నియమితులైన నిఖిత్ జరీన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులైన మహమ్మద్ సిరాజ్, ప్రభుత్వ ఉద్యోగం పొందిన పారాలింపియన్ దీప్తి జీవన్జీ వంటి క్రీడాకారుల ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. అలాగే 74వ బిఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ పాల్గొన్న వారిని అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో 34 జట్లు అసాధారణ ప్రతిభను ప్రదర్శించాయని ముఖ్యమంత్రి అన్నారు. భారతదేశ నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి గణనీయమైన కృషి చేసిన గూఢచారి అధిపతిగా బిఎన్ ముల్లిక్ను ఆయన స్మరించుకున్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి మరియు యువతను మాదక ద్రవ్యాలు, నేరం వంటి సామాజిక సవాళ్ల నుండి దూరం చేయడానికి క్రీడలను ప్రోత్సహించడం కీలకమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థాంక్యూ.